నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన ఎంజిఎం రోడ్ సైడ్ నా దుర్గామాతల దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 1. ఇక్కడ ఏమేమి మోడల్ దుర్గామాతలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం టోటల్గా అయితే మీకు వీడియో ద్వారా చూపిస్తా. అండ్ అలాగే లొకేషన్ కూడా చూపిస్తాను మీకు. లొకేషన్ వచ్చేసి మన సెంట్రల్ జైల్ ఉంది కదా, వరంగల్ సెంట్రల్ జైల్ క్వైట్ ఆపోజిట్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది. హెచ్పి పెట్రోల్ బంక్ ముంగట్నే ఈ అమ్మవారి విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూసుకుందాం. ఫస్ట్ గా ఒక విగ్రహం అయితే ఈ అమ్మవారు వచ్చేసి మనకు పర్వతాల మీద కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. అండ్ అలానే ఇక్కడ అమ్మవారి శారీ చూసుకుంటే ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ అలానే ఇక్కడ హంస ఉండడం జరిగింది లెఫ్ట్ సైడ్ న. రైట్ సైడ్ న చూసుకున్నట్టయితే లయన్. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం కవర్లు వేసి పెట్టడం జరిగింది. మీకు చాలా క్లియర్ గా కూడా కనిపిస్తలేవు, నాకైతే తెలియదు. అండ్ అలానే రైట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చేసింది. అండ్ అమ్మవారి ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్ స్మైల్ ఫేస్. అండ్ అలానే ఇంకో మోడల్ అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి విగ్రహం వచ్చేసి వాహనం వచ్చేసి సింహ వాహనం. శారీ వచ్చేసి అమ్మవారిది ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్స్ తోని రావడం జరిగింది. బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్. కదా అమ్మవారి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్ గా అయితే రావడం జరిగింది. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు వాహనం వచ్చేసి సింహ వాహనం. అండ్ అలానే అమ్మవారి శారీ రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్ తోని ఉండడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బ్రహ్మాండంగా రావడం జరిగింది. మేబీ ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే మీకు చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఆల్ అక్కడే హెచ్పి పెట్రోల్ బంక్ రైట్ ఆపోజిటే ఉండడం జరుగుతుంది. అండ్ సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం, కాకపోతే కలర్ అనేది కొంచెం డిఫరెన్స్ లో ఉండడం జరిగింది. ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన మన లయన్ వాహనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టైగర్ కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏనుగు ఫేసెస్. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ బ్రింజాల్ కలర్ శారీ తోని అమ్మవారు ఉండడం జరిగింది. అండ్ ఆభరణాల వర్క్ కూడా చాలా గోల్డ్ వర్క్ అయితే చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఫినిషింగ్ వర్క్ కానివ్వండి చాలా బ్రహ్మాండంగా వచ్చింది. అండ్ మహాదేవుడు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. అండ్ సూర్యచక్కర్ మహాదేవునికి బ్యాక్ సైడ్ న సూర్యచక్కర్ కూడా ఉండడం జరిగింది. చూసింది కదా అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు చూపిస్తా. చూసుకున్నట్టయితే అమ్మవారి విగ్రహం వచ్చేసి సింహాసనం పైన ఉండడం జరిగింది, అమ్మవారి కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే అమ్మవారికి రైట్ సైడ్ న లయన్. అండ్ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్స్. అండ్ పిల్లో వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండడం జరిగింది, పిల్లో బ్లూ కలర్ లా. అండ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారు. అండ్ అలానే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సరస్వతి అమ్మవారు ఉండడం జరిగింది. సరస్వతి అమ్మవారి శారీ వచ్చేసి స్కై బ్లూ షేడింగ్స్, వైట్ కలర్ శారీ. అండ్ లక్ష్మీ అమ్మవారి శారీ వచ్చేసి బ్రింజాల్ కలర్ లో ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్ గా రావడం జరిగింది. అండ్ అలానే చూడండి బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా ఎంత బాగుందో. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నా మీకు. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే మొత్తం మన పర్వతాలు ఉంటాయి కదా, పర్వతాలలో చెట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండడం జరిగింది. అండ్ అమ్మవారి వచ్చేసి తామర పువ్వు పైన లెఫ్ట్ లెగ్ పెట్టుకోవడం జరిగింది. అండ్ పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ షేడింగ్స్. అండ్ వాహనం వచ్చేసి లయన్. బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే సూర్యచక్కర్ అయితే ఉండడం జరిగింది. కదా ఆభరణాలు కూడా చాలా నీట్ గా. అండ్ అమ్మవారి ఫేస్ కూడా స్మైలింగ్ ఫేస్ కూడా ఉండడం జరిగింది. అండ్ అమ్మవారికి చేతికి గాజులు కూడా గ్రీన్ కలర్ లో రావడం జరిగింది చూడండి. అండ్ మెహందీ. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. అండ్ అలానే వాహనం వచ్చేసి లయన్ వాహనం. శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్
అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే గరుడ బ్యాక్ సైడ్ ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో చూడండి అమ్మవారి ఫేస్ లో ఇంత మంచి స్మైలింగ్ ఫేస్ అంటే కన్ను కూడా చూడండి చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు మెడలు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ బార్డరింగ్ వాళ్ళు చూసుకుంటే స్కై బ్లూ కలర్ లా అండ్ సిల్వర్ కూడా చేయడం జరిగింది. చూసింది కదా ఇక్కడ ఉన్న లొకేషన్ కూడా మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం ఇంతకుముందు చూస్తాం మనం మీకు చూపించాను. అండ్ అలానే ఇక్కడ కూడా సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహము చూసింది కదా. సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపించా. ఇంకో అమ్మవారి విగ్రహం చూస్తున్నట్టయితే మీకు సింహాసనం పైన వచ్చేసి లయన్ అండ్ అలానే తామర పువ్వు మీద పైన కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. చూసింది కదా. శారీ వచ్చేసి అమ్మవారిది పింక్ కలర్ అండ్ బ్రింజాల్ కలర్ షేడింగ్స్ తోని రావడం జరిగింది చూడండి. అండ్ అలానే బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ లో అండ్ అమ్మవారి కిరీటం బ్యాక్ సైడ్ శేషనాగులు అయితే ఉండడం జరిగింది. చూసింది కదా అమ్మవారి విగ్రహం. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసినట్టయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి 2 లయన్స్ అండ్ అమ్మవారు వచ్చేసి సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. శారీ కట్టుకోవడానికి కూడా చాలా అనుకూలంగా అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది లేదు. బ్యాక్ సైడ్ ఓన్లీ అమ్మవారు అయితే కూర్చొని ఉండడం జరిగింది. రెడ్ కలర్ శారీ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ తోని గ్రీన్ కలర్ బ్లౌజ్ అండ్ సూర్య చక్కెర కూడా చూడండి అమ్మవారికి చక్కెర కూడా. ఇంకో అమ్మవారి విగ్రహం కూడా మీకు ఆల్మోస్ట్ ఆల్ నేను చూపెట్టడం జరిగింది. చూసింది కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో అమ్మవారి విగ్రహము కాల్మియా కాలేజ్ కూర్చొని ఉండడం జరిగింది అమ్మవారు. అండ్ లయన్ వాహనం శారీ వచ్చేసి రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్, బ్లౌజ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ అమ్మవారి ఫేస్ లో కూడా మంచి గ్లోయింగ్ ఉంది చూడండి. చూసింది కదా. అండ్ అలానే మీకు ఇంకో అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తా. ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే లయన్ వాహనం పైన అమ్మవారు కూర్చొని ఉండడం జరిగింది. శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. చూసింది కదా. అమ్మవారి బొట్టు కూడా చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. బొట్టు కూడా అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చేసింది కదా. అండ్ అలానే ఇంకో అమ్మవారి విగ్రహం చూపిస్తా. అండ్ ఇక్కడ ఇంకో అమ్మవారి విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహము. అండ్ అలానే ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా సేమ్ మోడల్ అమ్మవారి విగ్రహం. శారీ కూడా సేమ్ మోడల్లో ఉండడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కొక్క మాత్రం బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.